మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలో బీజేపీ నాయకులు మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రకటించారు. బీజేపీ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు నామినేషన్ల దాఖలు సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఇక గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి 60 నుంచి 70% నిధులు వస్తున్నాయని అన్నారు సీతారాం నాయక్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలే కేసీఆర్ కుటుంబానికి పాపాలుగా మారాయని అన్నారు. ఇంకా బీసీ రిజర్వేషన్ల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు. మేము అప్పటికి మా లెక్క చెప్తాం. ఆ లెక్క చెప్పిన తర్వాత నేను ఎన్ని గెలిస్తాయో కూడా చెప్తాను. అంత ఉత్సాహంగా బయటకు వస్తున్నారు. వాళ్ళందరినీ స్వాగతిస్తా ఉన్నాను. అదేవిధంగా మా పార్టీ నాయకులకు అందరికీ చెప్తా ఉన్నాను, తప్పనిసరిగా మండల అధ్యక్షుల బాధ్యత. అన్ని గ్రామ పంచాయతీలో నామినేషన్లు వేయండి. ఇప్పుడు గెలుపు ఓటమి అనేది అందరు వేస్తున్నారు. అందరు గెలుస్తారా? అందరు ఓడిపోతారా? ఎవరో ఒకరు గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడతారు. అందుకోసం మేము ఈ ఓటమికి భయపడేది లేదు, గెలుపుని చూసి పెద్దగా ఇదయ్యేది లేదు. మా బాధ్యత, మా మోడీ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, ఇక్కడ రామచంద్రరావు ఏం చేస్తున్నారు మీరు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్కి అవకాశం ఇవ్వాలని వాళ్ళని ప్రాధేయపడుతూ, మళ్ళీ మోసపోకండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 42 అయితే నేను ఒక విషయం చెప్పాను, ఇది మీకు ఎట్లా నచ్చుతో నాకు తెలియదు, కానీ బీజేపీ ఏ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు